యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఇప్పుడు వాడి ఇష్టం వేరు, కానీ నన్ను కష్టపెట్టే ఇష్టం ఉండకూడదుగా. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వస్తారు గెస్టులు, ఏవండి మీకోసం నేను అన్నీ వండానండి, చక్కగా కాళ్ళు చేతులు కడుక్కురండి అని కూర్చోబెట్టారనుకోండి, భోజనం పెట్టి ఆకులు అన్నీ వడ్డించారనుకోండి, తింటుంటే అన్నం తోసేసింది అనుకోండి, ఇలాగా ఏం బాబాయ్ గారు మీరేం కంగారు పడకండి మెల్లగా భోంచేనంటే, అవునమ్మా తింటాను, ఇదేంటి కొండ చర్యలు ఊడిపడ్డట్టు పడిపోతున్నాయి ఇవన్నీ నాకు ఆకులో, చిన్న చిన్న కొండ పిల్లలు పడ్డట్టు పడుతున్నాయి. మొదటి దానికేమో చాలా సంతృప్తిగా బాగా పెట్టాడని సంతృప్తి చెందుతున్నాడు, వీడికి అప్పటికే ఒక 30 పొట్ట నిండిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొండ చర్య పడ్డట్టు పడింది. ఆవిడ నుంచి బాబాయ్ గారు ఒక్క మెతుకు కూడా వదలకూడదండి, స్వామి మొన్ననే ప్రవచనంలో చెప్పారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అయ్యి బాబాయ్ ఇది కూడా చెప్పావా మళ్ళీ, ఇదే ఇంత కొండ చెరి నా ఆగులో పడేసి ఒక్క మెతుకు కూడా వదలకూడదనింది. అది నిజమే ప్రేమ. ఆవిడికి పట్టుకొచ్చి బాబాయ్ గారు పప్పు తిన్నారు కదా ఎంత బాగుంది, అది కలగూర పప్పు ఎంత బాగుంది, మళ్ళీ కొద్దిగా వేసుకొని వేసింది. అయ్య బాబాయ్ పప్పు వద్దమ్మా నాకు చాలు, ఇంకెంతకాలం పప్పులో కూర్చోమంటావు అలాగా, సరే కొద్దిగా పచ్చడి వేసుకోండి, ఉంది అక్కడ ఇంకొద్దు, సరే మొత్తం మీద ఇవాడు వడ్డిస్తూ ఉంది, వాడు తింటున్నాడు అనుకోండి, ఒక స్థాయికి వచ్చేసింది అనుకోండి, ఈవిడికి ఇంకా పాపం ఆయన తినాలని కోరిక. బాబాయ్ గారు ఎలా ఉందని అంటే, నేను చెప్పే పరిస్థితిగా లేదు ఇప్పుడు, నన్ను వదిలే, ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు కనుక ఇలాగనే టార్చర్ చేస్తే నువ్వు నన్ను ఇక్కడే చాలా చండాలం అయిపోతుంది, మొత్తం ఎలా ఉందని నేను చెప్పక్కర్లేదు, చండాలం అయిపోతుంది. ఆ తర్వాత ఒక్క 5 నిమిషాలు నన్ను టార్చర్ చేస్తే ఇలాగా నా పరిస్థితి నీకు చెప్పుకోలేనమ్మా, నాకు పరిస్థితి అంత అయోమయంగా ఉంది లోపల. కాదు బాబాయ్ గారు మీ గురించి నేను మార్కెట్లో అన్నీ కరెక్టే, నువ్వు మార్కెట్కి వెళ్ళావు అన్నీ ఫ్రెష్ పట్టుకొచ్చి కరెక్టే, ఇది ఎంత ఇది లోపలికి ఎంత తూయగలను నేను, మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా నా ఎఫర్ట్ అంతా అయిపోయింది, ఇంకా నాకు ఇంతకు మించి నేనేం చేయలేను. బాబాయ్ గారు ఒక్క పని చేస్తామండి, ఫ్రిడ్జ్లో పెరుగు అలాగే చాలు, పెరుగు వద్దు ఏదొద్దు, నన్ను వదిలే, ఇప్పుడు వదలకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను, మీ అన్నం తగలే నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాను ఇప్పుడు అంటాడు. కానీ ఆవిడికి ఇష్టమే కదా, కానీ వీడు ఎందుకు చేయట్లేదు, ఆవిడ చెప్పింది ఇదేంటంటే ఆవిడ చెప్పింది చేయట్లేదండి, ఆవిడ ఇంత పెద్ద గిన్నెలో వండింది, 1 కిలోనో 1.5 కిలోనో వండింది ఆవిడ, ఓ గారెలు బూరెలు అన్నీ వండి ఆవిడ శుభ్రంగా అన్నీ పెట్టేసి, పచ్చడి 2 కూరలు సాంబారు పులిహార అప్పడాలు వడియాలు అన్నీ పెట్టేసింది ఆవిడ. వీడికి అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీడికి ఫుల్ అయిపోయింది వీడికి. ఇప్పుడు ఇంకా తోస్తే ఆవిడికి ఇష్టమే, కానీ వీడి పరిస్థితి ఏమిటి, అదే అర్థమైందే. కాబట్టి ఇక్కడ కూడా ఈ లోకంలో ఒక్క సుఖం ఒక్కటే ఉండదండి. సుఖం ఎలాంటిది అని అంటే, మన ఇంటికి ఒక గెస్ట్ని భోజనానికి పిలిచారనుకోండి, అతను గుడ్డివాడు అనుకోండి, పాపం మీరు ఎక్కడో దారిలో అతనితో మాట్లాడుతూ పోతుంటే, ఏవండి అన్నయ్య గారు చాలా పాపం మీతో మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, ఒకసారి మీరు మా ఇంటికి రండి, భోజనానికి రండి, మా వారు ఆదివారం నాడు ఖాళీగా ఉంటారు అన్నయ్య గారు, మీరు రండి, మా అన్నయ్య గారికి కూడా పరిచయం చేస్తాను అని అన్నారనుకోండి. ఇప్పుడు ఆయన భోజనానికి వచ్చారనుకోండి, అతను ఒక్కడే వస్తాడా లేకపోతే కూడా వెంట పెట్టుకొస్తాడు ఎవరన్నా? మీరు కళ్ళు కనపడదు, అందుణ్ణి పిలిచారు భోజనానికి గుడ్డివాడిని, వాడు ఒక్కడే రాలేడుగా, వాడితో కూడా ఒకటి రావాలిగా, కాబట్టి వాడిని పిలిచినప్పుడు మీ బుర్రలో ఏముండాలి, ఇంకోడు కూడా వస్తాడు వీడితో పాటు. అలాగనే ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, సుఖాన్ని ఇన్వైట్ చేశారు అని అంటే మీరు, అది గుడ్డిది, దాంతోపాటు ఇంకొకడు ఉంటాడు కూడా తోడు, ఎవరు? దుఃఖం. సుఖం గుడ్డిది, అందుకనే సుఖం వాళ్ళగానే మనం కళ్ళు మూసేసుకుంటాం. ఇప్పుడు ఏం లేదు, మీకు సుఖం రాగానే కళ్ళు ఎలా మూస్తారు చెప్పమంటారా? బాగా చెమటలు వేడిగా ఉందనుకోండి, ఏసీ గదిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళామనుకోండి, అబ్బా కళ్ళు మూస్తారు. చల్లటి నీళ్లు మీకు ఇచ్చామనుకోండి, అంటే మరీ చల్లగా కాదు, కొద్దిగా కూల్ వాటర్, దాన్ని మీకు చేతిలో పెట్టామనుకోండి, అలా తాగానే అబ్బా కళ్ళు మూస్తారు. సుఖం గుడ్డిది అనడానికి కారణం మనం కళ్ళు మూసుకుపోతాయి, ముందు సుఖం రాగానే మన కళ్ళు మూసుకుపోతాయి. దుఃఖంలో కళ్ళు చాటంత చేసి చూస్తాం, ఏమిటండి ఇదేంటండి ఇది,
ఈ కర్మ ఏంటండి, నాకెందుకండి వచ్చి పడింది ఇది అంటాం. అదే సుఖం రాగానే అబ్బా స్వామీజీ ఏమిటండి ఇది, కళ్ళు మూస్తాడు. దుఃఖం రాగానే కళ్ళు ఇంత తెరిచిపెట్టి అనకొండ తెరిచినట్టు తెరిచి ఏంటంటే ఇది ఏంటంటారు, ఇది నాకు ఈ కర్మ ఏంటంటారు, మాకు కళ్ళు ఇంత తెరుస్తాం మనం. దుఃఖము కళ్ళు తెరిపిస్తుంది, సుఖము కళ్ళు మూసేలా చేస్తుంది. కాబట్టి సుఖము గుడ్డిది, అది ఒంటరిగా రాదు, దాంతోపాటు దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి మనం సుఖాన్ని ఇన్వైట్ చేస్తున్నామనంటే పాపం గుడ్డివాడు, వాడు ఒక్కడే రాడు, కూడా పట్టుకొస్తాడు. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అర్థమైందా? సుఖం వెనక దుఃఖం అనేది ఖచ్చితంగా వెంబడిస్తూ వస్తుంది, రాదని చెప్పడానికి లేదు. ఎందుకని? ఈ ప్రకృతి యొక్క ద్వంద్వ స్థితి అది, అంతే బస్. ఈ ప్రకృతి యొక్క ద్వాంద్వికమైనటువంటి స్థితి అది, భేదం అలానే ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది, ఏ వ్యక్తి అయితే సుఖ దుఃఖాల యొక్క వాస్తవికతల్ని గుర్తించాడో, ఈ సుఖ దుఃఖాలు ఈ లోకంలో నుంచి వచ్చేటువంటి వాటి యొక్క వాస్తవికతలను గురించి యథార్థాన్ని గుర్తించాడనుకోండి, వాణ్ణి సుఖ దుఃఖాలు ఇంకేం చెయ్యవు. ఎందుకని? ఎంహిన వ్యదయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ మొదటి శ్లోకంలో ధీరహ అన్నారు, రెండో శ్లోకంలో తితిక్ష అన్నారు, ఈ శ్లోకంలో సమత్వ భావన చెప్తున్నాడు ఆయన 15వ శ్లోకంలో. బాగా ఆలోచించండి. కాబట్టి ఈ లోకాన్ని బాగా జల్లించి మనం చూస్తే ఈ లోకంలో ఉండేది సుఖం, దాన్ని అడ్డుకుంటే వచ్చేటువంటిది దుఃఖం. అంతేనా కాదా? ఇవి రెండే ఉన్నాయి ఈ లోకంలో. ఏదైనా చూడండి, ఒక వ్యక్తి ఇస్తే మీకు సుఖం ఇవ్వాలి, లేకపోతే దుఃఖం ఇవ్వాలి. అర్థమైందే? సపోజ్ ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కారు, ఏమండి స్వామీజీ అన్నారు కదా ఎవరైనా సరే ఈ లోకంలో సుఖం ఇవ్వాలి దుఃఖం ఇవ్వాలని. ఇప్పుడు చూస్తూ ఉండండి అని ఒక వ్యక్తిని వెళ్ళారు, అక్కడికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి నవ్వారనుకోండి, వాడు అలా చూస్తున్నాడు. మీరు వెళ్ళి ఏమండి గుడ్ ఈవినింగ్ సార్ అన్నారు, వాడు మిమ్మల్ని మాట్లాడట్లేదు. అంటే వాడు మిమ్మల్ని తిట్టలేదు, వాడు మిమ్మల్ని విష్ చేయలేదు, వాడు న్యూట్రల్గా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఏమండి వాడు సుఖము ఇవ్వలేదు దుఃఖం ఇవ్వలేదు, మరి వాడు ఏమిటని అనొచ్చు. వాడు సుఖం ఇవ్వలేదు దుఃఖం ఇవ్వలేదు కదా, మరి ఏం అనుభవం మీకు ఉంటుంది? వాడు మీతో మాట్లాడలేదు అనుకోండి, అసలు అనేసి మీరు పోతారు. 2 సార్లు పలకరిస్తారు, మీకు అది దుఃఖమేనా కాదా? అంటే మిమ్మల్ని వాడు మీరు విష్ చేసిన దానికి వాడు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోవడం ఒక రకంగా మంచిదే కదా. ఇప్పుడు సపోజ్ వాడు నోరు తెరిచి ఏమిటి ఏం నవ్వుతున్నావు, ఇలా నవ్వావు, నన్ను ఎందుకు ఎక్కిరించావు అని అన్నాడు అనుకోండి, అది సమస్య. సో వాడేం అనలేదు, అందుకని వాడు మీకు మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు, వాడు మిమ్మల్ని ఏం తిట్టలేదు, వాడు న్యూట్రల్గా ఉన్నాడు. కానీ వాడు న్యూట్రల్గా ఉండడం అనేది కూడా మీరు సహించలేరు, అవునా? అందుకని కెలుక్కొని నెత్తినెత్తుకోవాలంట. కాబట్టి ఈ లోకంలో న్యూట్రల్ స్టేజ్ అనేది లేదు, ఉంటే సుఖం లేకపోతే దుఃఖం. సుఖం వా యది వా దుఃఖం, సుఖమైనా ఉంటుంది దుఃఖమైనా ఉంటుంది. న్యూట్రల్గా ఉండేది ఏది ఉండదు ఈ లోకంలో. న్యూట్రల్ కూడా మనకు దుఃఖమే. అర్థమైందా? ఒక్కొక్కసారి న్యూట్రల్ కూడా సుఖమే అవుతుంది, అంతేగాని న్యూట్రల్నెస్ అనేటువంటి దానికి ఏ ఉనికి లేదు. ఇప్పుడు సపోజ్ మన గురించి ఎవరో ఇంకొక వ్యక్తిని అడుగుతున్నాడు అనుకోండి, మనం పొరపాటు చేశాం, అది మనకు తెలుసు, ఈ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి అడిగాడు అనుకోండి, ఏమండి స్వామీజీ ఇది పొరపాటు ఉందా అని అంటే అవతల వ్యక్తి అదేం కాదండి అంటే అలా కాదులేండి అని వాడు న్యూట్రల్గా ఉన్నాడు అనుకోండి, అమ్మయ్య మనం కాపాడాడరా అనుకుంటాం. వాడు న్యూట్రల్గా ఉంటే మనకు సుఖమే, వాడే నోరిప్పలేదు. కానీ కొన్ని సందర్భాల్లో నోరిప్పలేదు అనుకోండి, అది మనకు దుఃఖం. కాబట్టి న్యూట్రల్ అనేటువంటిది ఈ లోకంలో లేదు. దానికి ఉంటే సుఖం ఉంటుంది, లేదా దుఃఖ అనుభవం ఉంటుంది. ఈ లోకానికి ఉండేటువంటి 2 షేడ్లు అంతే. ఏదర్ దిస్ లోక హ్యాస్ టు మ్యాచ్ అప్ విత్ సుఖం, ఆర్ దిస్ లోక హ్యాస్ టు మ్యాచ్ అప్ విత్ దుఃఖం. సుఖంతో అయినా మ్యాచ్ అవ్వాలి, దుఃఖంతో అయినా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే మ్యాచ్లెస్, ఇంకేం లేదు దీనికి. కాబట్టి అందుకనే ఇక్కడ అంటారు, ఏ వ్యక్తి అయితే తనలో నిలబడి సుఖాన్ని దుఃఖాన్ని పొందిన తర్వాత వాడు దాంతో మమేకమైపోయి కలత చెందకుండా ఆ అనుభవాన్ని అనుభవంగా గుర్తించి పంపించాలి. ఎలా? మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనుకోండి,
మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం, పిలిచి కూర్చోబెట్టి స్నాక్స్ అవి ఇచ్చి టీ ఇస్తాం, మాట్లాడుతాం. వాళ్ళతో అన్ని డిస్కషన్ అయిన తర్వాత ఒక 1 hour 2 hours అయిపోతుంది. ఆయన అంటాడు, సార్ నేను వెళ్ళొస్తాను సార్ అంటాడు. ఓకే వెళ్ళండి, మనం రేపు కలుద్దాం, ఆఫీస్లో కలుద్దాం అంటారు. వాడికి షేక్ హ్యాండ్ ఇస్తారు, పంపించేస్తారు. అంతేనా కదా? ఒక గెస్ట్ వచ్చినప్పుడు వాడికి చేయవలసినటువంటి మర్యాదలు చేస్తారు, వాడితో మాట్లాడతాడు, వాడిని పంపించేస్తారు. మీ పక్క ఏమైనా అటాచ్మెంట్ ఉంటుందా? నా. అదే మీ మనిషి వచ్చాడనుకోండి, మీ వ్యక్తి, మీ సొంత కొడుకు వచ్చాడనుకోండి ఇంటికి, ఇప్పుడు వాడిని డీల్ చేసినట్టు, రండి సార్ కూర్చోండి, సార్ మిస్టర్ సన్ కూర్చోండి, స్నాక్స్ ఏమైనా తీసుకుంటారా, టీ ఏమైనా తాగుతారా, చెప్పండి సార్ మీరు వచ్చిన పని అంటారా? నో. మన వ్యక్తిని మనం ఆహ్వానించక్కర్లేదు, మన వ్యక్తిని వెళ్ళమని చెప్పక్కర్లేదు, సెండ్ ఆఫ్ ఇవ్వక్కర్లేదు. బయట వ్యక్తినైతేనే మనం ఆహ్వానించాలి, వాడికి సపర్యలు చేయాలి, పంపించేయాలి. అలాగనే సుఖం అనేది బయట నుండి వచ్చినటువంటి గెస్ట్, దుఃఖం అనేది బయట నుండి వచ్చిన గెస్ట్. దాన్ని ఆహ్వానించండి. దానికి కావాల్సిన అది మనమేం ఆహ్వానించక్కర్లేదు, అవి వచ్చి వాళ్తాయి మన లోపల. మనమేమి రండి సుఖం గారు దుఃఖం గారు రండి అని మనం ఏం చెప్పక్కర్లేదు. మిస్టర్ లవణం గారు లేకపోతే మిస్టర్ సమరం గారు రండి లోపలికి రండి ఏం చెప్పక్కర్లేదు. ఉన్నాయి ఇవన్నీ, ఆ సమస్యలన్నీ ఉన్నాయి. సుఖం తనంత తానుగా వస్తుంది, దుఃఖం తనంత తానుగా వస్తుంది. వచ్చిన దాన్ని మీరు ఎలా డీల్ చేయాలి? మీరు పిలవకుండా వచ్చింది కదా, వచ్చిన దాన్ని ఎలా డీల్ చేయాలి? ఎస్, మీరు క్వైట్గా కూర్చోగలగాలి. మీలో ఆ సమత్వం పాడవ్వకూడదు, మీలో ఆ బ్యాలెన్స్ పాడవకూడదు. పాడవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి మీకు గ్యాప్ ఉండాలి. మీలో ఒక సుఖం కలిగితే దాన్ని మీరు చూడగలగాలి, మీలో ఒక దుఃఖం కలిగితే దాన్ని మీరు చూడగలగాలి. ఎప్పుడు చూడగలం? మనకంటే అది వేరుగా ఉన్నంత కాలమే చూడగలం. అది మనం కలిసిపోయామనుకోండి చూడలేము. అది మనం కలిసిపోయామనుకోండి చూడలేము. ఇప్పుడు మీ ముక్కుని నన్ను చూడమంటే నేను చూడగలను, మీ కంటిని నన్ను చూడమంటే చూడగలను, కానీ నా కంటిని నన్ను చూసుకోమంటే నేను చూసుకోలేను. దానికి ఒక అర్థం కావాలి. అర్థమైందే? కాబట్టి ఇక్కడ కూడా సుఖము నాకంటే వేరుగా ఉన్నంతసేపు సుఖాన్ని నేను చక్కగా డీల్ చేయగలను, దుఃఖము నాకంటే వేరుగా ఉన్నంతసేపు డీల్ చేయగలను. కానీ సుఖము నా మీద వాలిపోయి నేను దాంతో మమేకమైపోతే నేను సుఖీ అయిపోతున్నాను. దుఃఖము నా మీద వాలిపోయి నేను దుఃఖంతో మమేకమైపోతే నేను దుఃఖీ అయిపోతున్నాను. కాబట్టి ఈ సుఖము సుఖంగా ఉంటే నేను డీల్ చేయగలను, సుఖంగా ఉంటుంది. దుఃఖము దుఃఖంగా ఉండిపోతే నాకంటే వేరుగా నేను దాన్ని డీల్ చేయగలను, అది సుఖమే. బాగా ఆలోచించండి. కానీ ఇవి నా మీద వాలి నేను దాంతో వాలిపోయి కలిసిపోయి మమేకమైపోతే నేనేమైపోతున్నాను? సుఖీ దుఃఖీ అయిపోతున్నాను. ఇప్పుడే ఇక నా నుండి సుఖం వేరు చేయడం కష్టం, నా నుండి దుఃఖం వేరు చేయడం కష్టం. ఒక అతను బాధపడుతున్నాడు. నేను అడిగాను, ఏమిటండి ఇంకా బాధపడుతున్నారు ఏమిటంటే, ఏంటండి ఏంటి అలా అంటారేంటి, బాధపడతారని? మాకుంటుందండి బాధ, మీకేం పోయింది బాధ, మీకేమైనా ఉందా? అది బాబు ఇదేంట్రా, కరెక్టే బాధ ఉంది, ఓకే డెవలప్ అవ్వు, మారు, ఎదుగు. ఎంతకాలం బాధపడతావు? నువ్వు బాధపడితే అది ఏమైనా సవరింపబడుతుందా? అవ్వదు. జరిగిపోయింది గతం గత. మీరు బాగా చెప్తారండి నేను, మీకు పోయిందేంటి, తాడు బంగారం లేదు, నా మీద పడ్డాడు వాడు. అర్థమైందండి? వాడు ఒక అరగంట 30 గంట అయిన తర్వాత నేను మామూలుగా నా పని నేను చేసుకుంటున్నాను. వాడు వచ్చి, స్వామీజీ బిస్కెట్స్ తీసుకుంటారా అన్నాడు. నేను అనుకున్నాను, ఇదేంటి బాబు వీడు మళ్ళీ ఏదో తేడాగా ఉన్నాడని. ఏం బాబు ఇప్పుడు ఏంటి ప్రశాంతంగా ఉన్నారా అంటే, ఎప్పుడు ఆ బాధ గురించి ఆలోచిస్తూ ఎక్కడ కూర్చోగలమండి. అయ్యి బాబు అప్పుడు నేను చెప్పినప్పుడేమో నీకేం పోయిందని అన్నాడు, ఇప్పుడేమో వాడే అంటే ఒక అరగంట గంట కూర్చున్నాడు, వాడికి ఇంకేం ఉపయోగం లేదు. మెల్లగా బిస్కెట్లు కనపడింది, అప్పుడు లేచి దీన్ని ఓపెన్ చేసి మొదలెట్టాడు తినడం. ఏ వ్యక్తి గుర్తుపెట్టుకోండి, దుఃఖాన్ని అలా నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నా వాడికి ఏం మార్పు రాదు. దుఃఖాన్ని ఇండిపెండెంట్గా డీల్ చేయాలి, అది వెళ్ళిపోతుంది. మన నెత్తి మీద పెట్టుకుంటేనే పోదది. దాన్ని ఎక్కడ పెట్టాలి? ఎదురుగుండా పెట్టి డీల్ చేస్తే త్వరగా పోతుంది అది. దాన్ని మనం లాగి పెట్టుకుని లోపల పెట్టుకున్నాం అనుకోండి, అది పోతుందా? పోదది. హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్గా. అర్థమైందా లేదా?
కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప అడ్వైజ్ ఏంటంటే, అర్జున, ఒక సాధకుడు మెళకువతో ప్రపంచంలో నుండి వచ్చేటువంటి ఈ రెండు రకాల విచిత్రమైన ఈ రెండు రకాల అనుభవాల్ని, ఆ అనుభవాల్ని డీల్ చేసి దాన్ని, అది వెళ్ళిపోతుంది, వస్తుంది, దాన్ని మనం డీల్ చేస్తాం, ఇంపార్షియల్గా డీల్ చేస్తాం, వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది వస్తుంది, డీల్ చేస్తాం, వెళ్ళిపోతుంది. కాబట్టి అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నువ్వు ఎలా డీల్ చేయాలి? దాన్ని విలక్షణంగా నిలబడి డీల్ చేయగలగాలి. అది నిన్ను గడిబిడి చేయకూడదు, నిన్ను కలిపెట్టేయకూడదు. సుఖం వచ్చినా నిన్ను కలిపెట్టకూడదు, దుఃఖం వచ్చినా నిన్ను అంటకూడదు. అంటే నువ్వు దానికి విలక్షణంగా నిలబడగలగాలి. దాంతో మమేకమైపోతే నిన్ను అది ఇబ్బంది పెట్టేస్తుంది, నిన్ను గందరగోళానికి గురి చేస్తుంది. నువ్వు దాంతో కలబడిపోతే అది నిన్ను కలిపేస్తుంది ఆఖరికి. కాబట్టి నువ్వు దాన్ని ఇండిపెండెంట్గా డీల్ చేయాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఎంత వినేటప్పుడు చాలా బాగుంటుంది, ఇంటికి వెళ్ళగానే ఎవరో ఒకళ్ళు మనతో ప్రేమగా పలకరించారనుకోండి, ఇంక ఇదే జీవితం అనుకుంటాం. ఏ రోజైనా వాళ్ళు మనకు కనుక కొద్దిగా ఇబ్బంది కలిగించారనుకోండి, స్వామీజీ ఏమిటండి ఈ సంసారం, రొచ్చండి, ఛీ మీకు తెలియదండి అంటాం. నేను అనుకుంటాను, ఓహో చాలా బాగుంది, రండి మీరు వచ్చేయండి నాతో పాటు ఆశ్రమానికి అని అనుకోండి. ఒకరోజు వచ్చేస్తాడు, ఉంటాడు, మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, ఏమండి మీరు ఎక్కడున్నారని అంటే, నేను స్వామి పరిపూర్ణానంద స్వామీజీ ఆశ్రమంలో ఉన్నాను. ఏమండి ఎలా ఉన్నారని అంటే, అదే పర్లేదులే ఏదో, మీరు వచ్చేయండి. నేను అదే అనుకుంటున్నాను, నువ్వు పిలవలేదని, ఇక్కడ చచ్చిపోతున్నాను నేను. వీళ్ళు ఉదయం 4 గంటలకు లేపేసి నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. నువ్వు పాపం ఉదయం లేవగానే కాఫీ ఇచ్చేదాన్ని, ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, నేను ఎవరికి చెప్పుకోను అన్నాడు. ఓహో, నేను అనుకున్నాను అదేంటండి మీరు ఇప్పుడు ఏంటంటే, ఉండండి మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళిపోతాం మేము అక్కడికి. నువ్వు అన్నావు సంసారం రొచ్చు, గోళ కంపు అది అన్నావు. అబ్బే అదేం కాదండి, పాపం మా భార్య మా పిల్లలు ఎక్కడికి పోతారండి వాళ్ళు, మేమంతా ఇక్కడ, మీరు ఏం చెప్పాలి, మీకు బుద్ధి ఉండాలి, రా అని చెప్పి తీసుకొచ్చేసారు మీరు. పాప ఆవిడ మంచిది కాబట్టి ఫోన్ చేసింది కాబట్టి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఆవిడ ఫోన్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి, మీలాగా తగలేడిపోయిండేవాడిని నేను కూడా. నిన్న రొచ్చన్నావు, కంపు అన్నావు, గోలన్నావు, గందరగోళం అన్నావు, ఈరోజు ఏమైపోయింది నీకు అంటే ఈ స్టాండర్డ్ కాదు. గుర్తుపెట్టుకోండి, సుఖము స్టాండర్డ్ కాదు, దుఃఖము స్టాండర్డ్ కాదు. కానీ వీడి స్టాండర్డ్ని అది తీసి పడేస్తుంది. అది స్టాండర్డ్ కాదు ఎలాగో, కానీ అది డీల్ చేసే పరిస్థితుల్లో, ప్రయోజనాల్లో, అవి డీల్ చేసే విధానంలో వీడికి ఒక స్టాండర్డ్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, నీకు ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి, నువ్వు స్టాండర్డ్గా ఉండాలి. నువ్వు స్టాండ్ పాయింట్ ఉండి నువ్వు నిలదొక్కుంటే సుఖం రాని డీల్ చేయి, పోతుంది, దుఃఖం రాని డీల్ చేయి, పోతుంది. ఆ రెండింటిని నువ్వు డీల్ చేయడానికి లోపల ఇంటర్నల్ మెచ్యూరిటీ ఉండాలి, పరిపక్వత. ఏముండాలి? పరిపక్వత ఉండాలి. బయటికి ఒక వ్యక్తి అండి, నేను చూశాను ఒక అతన్ని, 45 ఏళ్ళు, మంచి మీసాలు, బాగా ఎదిగాడు, జుట్టు గిట్టు మంచి హెఫ్టీగా బాగున్నాడు మనిషి, చాలా మంచి జబర్దస్తిగా ఉన్నాడు. వాడు ఆశ్రమానికి వచ్చి, స్వామీజీ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలండి అన్నాడు. ఏమిటో వీడు చాలా బాధతో వచ్చాడేమో అనుకుని, సరే చెప్పండి అన్నాను. ఇక్కడ ఎవరు ఉండకూడదండి అన్నాడు. నేను చెప్పాను, సరే కొద్దిగా అటు వెళ్ళండి అయ్యా అన్నాను. వాడు బోర్ని నా 2 కాళ్ళు పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. నేను అడిగాను, ఏమండి మీరు ఇంత హైటు, వెయిటు, వైటు, ఈ మీసాలు ఎలా ఉన్నారండి, మీరు ఇంత ఎదిగారు, మీరు ఏడుస్తున్నారు ఏంటన్నాను. ఏంటి మీసాలు వస్తే అడగకూడదండి, మాకుండే మంటలు మాకుంటాయండి, మాకుండే బాధ మాకుంటుంది. ఓహో, నేను అనుకున్నాను అయితే మెచ్యూరిటీ ఫిజికల్ లెవెల్లో కాదు, భౌతికంగా 60 ఏళ్ళైనా రావచ్చు, ఏడుస్తాడు మెచ్యూరిటీ లోపల లేకపోతే. కాబట్టి ఇక్కడ మెచ్యూరిటీ, పరిపక్వత దేనికి? శరీరానికి కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. లోపల ఎవడైతే ఉన్నాడో వాడు సముడై ఉండగలగాలి. వాడిలో విషమం ఏర్పడిందనంటే, వాడిలో బ్యాలెన్స్ కోల్పోయాడు అనంటే వాడు దీంతో పాటు కొట్టుకుపోతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ సుఖం అనేది ఒక అనుభవం వస్తుంది ఈ లోకంలో నుండి. హ్యాండిల్ చేయండి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది నాది అని హ్యాండిల్ చేయకండి. పరమాత్మ పెట్టావు, ఓకే థ్యాంక్స్. దుఃఖం పెట్టాడు అనుకోండి, ఓ ఇది కూడా పెట్టావా, చాలా మంచిది. అర్థమైందా? దుఃఖం పెట్టావా, ఓకే. సుఖం పెట్టినవాడు దుఃఖం కూడా పెట్టాడు, యాక్సెప్ట్ చేస్తాను. సుఖం ఎంతో సమయం లేదు, దుఃఖము ఎంతో సమయం ఉండదు. నిజంగా చెప్పమంటారండి, ఇవి ఎక్కువ సమయం ఉండదండి.
ఇప్పుడు సందర్భం వచ్చి పోతుంది, కానీ మనం పట్టుకు వేలాడుతూ ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిట్టాడనుకోండి, పరుషంగా తిట్టాడనుకోండి, తిట్టింది ఎంతసేపు అండి? ఒక 10 సెకండ్లు, అంతేనా? తిట్టింది 10 సెకండ్లు, కానీ ఈ తిట్టినవాడు వెళ్ళిపోతాడు 10 సెకండ్లో, తిట్టించుకున్నవాడు పోతాడు అనుకోండి. ఈ తిట్టించుకున్నవాడు 10 ఏళ్ళైనా లోపల పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, తిట్టింది 10 సెకండ్లే, కానీ 10 ఏళ్ల దాకా ఉందంటే లోపల అది దేనివల్ల ఉంది? ఆ తిట్టిన తిట్టుని లోపల తీసుకుని వాడు నన్నే 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 అనుకుని దాంతో ఉపాసన చేసి వాడైపోయాడు. వీడు అన్నాడు అడ్డగాడిదే అన్నాడు. వీడు 10 సెకండ్లో ఒక్కసారి అనేసిపోయాడు. వీడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈకో పెట్టుకుని దానికి మంచి ఈక్వలైజర్స్ పెట్టుకుని అడ్డగాడిదే 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 అడ్డగాడిదే. వీడు జపమాలు తీసుకుని అబ్బా స్వామీజీ జపం చేయమన్నారు ఇటువంటి వచ్చినప్పుడు అనుకుని ఓం నమో నారాయణాయ నేను అడ్డగాడిదిని, ఓం నమో నారాయణాయ నేను అడ్డగాడిదిని, ఓం నమ శివాయ నేను అడ్డగాడిదిని, ఓం నమ శివాయ నేను అడ్డగాడిదిని అన్నాడు. ఎలా ఉంటుంది? ఏమైంది అక్కడ? వాడు అన్నది ఒక్కసారి అన్నాడు, పోయాడు. కానీ వీడు ఎన్నిసార్లు అనుకుంటున్నాడు చెప్పండి? చెప్పండి. వాడు ఒక్కసారి అనేసి తప్పుకున్నాడు, కానీ వీడు పదే 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 అనుకుంటున్నాడు. ఇప్పుడు సమస్య ఎక్కడ? బయటనా లోపలనా? సమస్య ఎక్కడ? బయట లోపల? లోపల. బయట సమస్య ఒక్కసారే, కానీ లోపల సమస్య అనంతం సాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు బయట ఉన్నటువంటి సమస్యని నీ లోపల తీసుకున్నప్పుడు దాన్ని డీల్ చేసి పక్కన పెట్టేసామనుకోండి. ఒకవేళ వాడిని డీల్ చేసి ఎందుకు అన్నావు ఆ మాట అన్నాం అనుకోండి, వాడు అలానే అంటాను నేను నీకేమిటి అన్నాడు అనుకోండి. ఓ సో వీడి మాట పట్టించుకోక్కర్లేదు, వీడికి ఏదో తేడాగాడు, వీడు ప్రాబ్లం ఫెలో, వీడు అన్నవి మనం పట్టించుకోక్కర్లేదు. ఒక ఎర్రోడు అనుకోండి, అలాగా వాడు ఎర్రోడు పిచ్చోడు అనుకోండి, అలా అన్నాడు అనుకోండి, అది పట్టించుకుంటావా? పట్టించుకో, లేకపోతే దెబ్బ కొడతాం పోతాం మనం. కానీ బయట విషయాన్ని బయట డీల్ చేయడం మానేసి దాన్ని లోపలికి తీసుకుని బాగా ఆహ్వానం పలికి పూర్ణ కుంభంతో స్వాగతం ఇచ్చి దానికి లోపల ఆసనం వేసి పాద్యం పోసి అర్ఘ్యం పెట్టి ఆచమనం ఇచ్చి దానికి స్నానం చేసి మంచి భోజనం పెట్టి వస్త్రాలు పెట్టి మనం ఆ దుఃఖాలన్నింటినీ బాగా పోగు చేసి నెత్తి మీద పెట్టుకుంటున్నాం మనం. మనిషి యొక్క నైజం చూడండి. 10 రోజులు నేను బాగా ఒక వ్యక్తిని చూసి ఒక్కరోజు నాకు టైం లేకనో నాకు చిరాగ్గా ఉండో నాకు ఒంట్లో బాగోలేకనో చూడలేదనుకోండి, 10 రోజులు బాగా చూసింది కనపడదు. ఆ ఒక్కరోజు చిరాగ్గా చూసిందే వాడికి మనలో ఉండిపోతుంది. స్వామి నేను అలా అనుకోలేదండి ఆయన్ని, మనిషి అంటే ఎవడైనా ఒకటే కదా, ఆయనకైనా 2 కొమ్ములు ఉన్నాయండి, ఆయన అంతే. 10 రోజులు మనం పెట్టింది కనపడదు, ఒక్కరోజు పెట్టకపోయేటప్పటికి అది కనపడుతుంది మనిషికి. అంటే 10 సుఖాలు మనిషికి ముఖ్యం కాదు, ఒక్క దుఃఖానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. ఎందుకని? అది నాకు ఉండకూడదు 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 అనుకుంటాడు, అదే ఉంటుంది. దట్ ఈస్ దిస్ క్రియేషన్. అది ప్రకృతి ద్వంద్వం. మనం సుఖాన్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది గుడ్డివాడు, వాడితో కూడా వస్తాడండి. వచ్చినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అందుకనే ఇక్కడ లోపల ఆ బ్యాలెన్సింగ్, ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత కనుక ఏ వ్యక్తికైతే వస్తుందో ఆ వ్యక్తి సుఖాన్ని దుఃఖాన్ని ఎలా డీల్ చేస్తాడు? ఒక గెస్ట్లా డీల్ చేస్తాడు. అది వెళ్ళిపోయినప్పుడు వెళ్ళండి సార్ మంచిది. ఎయిర్పోర్ట్లో ఒకసారి ఫస్ట్ టైం ఫ్లైట్కి వెళుతున్నా అనమాట. వెళుతుంటే ఎయిర్ హోస్టెస్ ఒక కుర్రాడు ఉన్నాడు, చాలా బాగా డ్రెస్ చేసుకున్నాడు, చాలా అబ్బాయి చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, నీట్గా. నేను ఎక్కుతుంటే స్వామీజీ నమస్కారం, ప్లీజ్ కమ్ ఇన్, హ్యావ్ యువర్ సీట్ అన్నాడు. అబ్బా వీడు నాకు ఎంత ఫ్రెండ్ అయిపోయాడు వీడు, అలా నా ముక్కు ముఖం తెలియదు అనుకున్నాను. లోపల కూర్చొని వాడి కోసం చూస్తున్నాను, వాడు నన్ను అలా చూస్తున్నాడు. మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఇంకో ఫ్లైట్కి అంతా అనౌన్స్ చేస్తున్నారు, కదలబోతుంది. నేను వెళ్ళాను వాడి దగ్గరికి. నువ్వు కూర్చుంటావా ఫ్లైట్ కదిలేటప్పుడు అన్నాడు. అవునన్నాడు. నా పక్కన వచ్చి కూర్చోన్నాను. నీ పక్కన ఎందుకు అన్నాడు. నువ్వు నా ఫ్రెండ్వి అన్నాడు. నేను నీ ఫ్రెండా? వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదయ్యా స్వామి అన్నారు. కరెక్టే, నువ్వు నన్ను చూడలేదు, నేను రాగానే నువ్వు ఎంతలాగా ఇలా నవ్వి స్వామి నమస్కారం ప్లీజ్ కమిన్ అన్నావు కదా, నేను పడిపోయాను దానికన్నాను. పడిపోతే పళ్ళు రాలిపోతాయండి, పడిపోకండి అలాగా, అది మా డ్యూటీ, ఎవరికైనా అలానే చెప్పాలంతే. అలాగని ఈ లోకంలో సుఖం రావడం దాని డ్యూటీ, పోవడం దాని డ్యూటీ. దాన్ని అట్టి పట్టుకునే ప్రయత్నం చేసామా మనల్ని రాళ్ళు కొట్టిపోతుంది. అది
మనం దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అది వస్తుంటుంది, పోతుంది, దాని డ్యూటీ అది చేస్తుంది, పోతుంది. దుఃఖం వస్తుంది, పోతుంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ప్రకృతి. ఈ ప్రకృతిని అర్థం చేసుకోగలగాలి మనం. ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీతో నిలబడి, లోపల ఆ పరిపక్వత, ఆ పరిణితితో మనం నిలబడి కనుక ఆ భావుకతతో మనం చూడడం మొదలు పెడితే మనలో కూడా వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు ఏ సుఖం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. ఇప్పుడు పిల్లాడు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే ఆ ఎగ్జిబిషన్లో ఆ పిల్లాడికి ఏంటంటే అక్కడ బాల్స్ అన్నీ వేసాయి. ఒక పెద్ద టబ్బులో, పెద్ద ట్యాంక్ లాగా ఉంది, దాంట్లో బాళ్ళు ఉంటాయి. ఈ పిల్లాడు అన్నాడు, నాన్న నేను అందులోకి వెళ్తానన్నాడు. వీళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు అందులోకి వెళ్తావా, నేను రానా అన్నాడు అనుకోండి. ఈవిడ ఏమనుకుంటుంది? ఏమయ్యా నీకు లోపల ఏమైనా ఉందే? అది చిన్నపిల్లలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు, చంటి పిల్లలు ఆడుకునేది, 4 ఏళ్ల పిల్లలు, నువ్వు అందులో దూకి ఏం చేస్తావు అంటుంది. అవునా అంటాడా? అలాగా అన్నాడు. ఓకేరా నాన్న అని చెప్పి 5 రూపాయల టికెట్ తీసుకుని వీడిని అందులో పెడితే వాడు బాల్ ఎగరేసుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఓహో ఎగురుతుంటాడు. వాళ్ళ నాన్నగారిని చూస్తాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఎలా ఉంటాడండి వాడు? వాడికి బాల్ వల్ల సుఖం కాదు, ఆ టబ్బు వల్ల సుఖం కాదు. వాడికి ఏంటి? వాడి కొడుకు హ్యాపీగా ఉన్నాడు, చాలా, దట్స్ ఇట్. వాళ్ళ కొడుకు అన్నాడు, నాన్న ఆ జైంట్ వీల్ ఎక్కాలి నాన్న, ప్లీజ్ నాన్న అన్నాడు. నువ్వు ఎక్కుతావా జాగ్రత్తగా అంటే, నేను కూర్చుంటాను నాన్న అన్నాడు. సరే ఎక్కించి ఆ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టాడు అనుకోండి. బాగా చూడండి, పక్కవాడికి అప్పచెప్పి జాగ్రత్త అంటే ఏముండేనంటే వీడు కూర్చోబెట్టాడు. వాడు తిరుగుతూ ఉంటే పైనుంచి చేతులు ఊపుతూ ఉంటాడు. అర్థమైందే? ఆ పిల్లాడు ఇలా బండి కదిలినప్పుడు ఏ అంటాడు. ఆ కదిలి కొద్దిసేపు అయిపోయిన తర్వాత లోపల కదలికలు మొదలవుతాయి వాడికి. వాడు ఇలా పట్టుకుంటాడు, వాడి మొహం చూడండి, లోపల కడుపులో కదలికలు వస్తాయి. ఇంకొక స్థాయికి వెళ్ళేటప్పటికి వాడు పైకి వెళ్ళిపోతాడు. వీడి కొబ్బగాలు అక్కడ ఆపాడు అనుకోండి, పైన ఉంటాడు, నానా కింద ఉంటాడు. ఏం కంగారు పడుకు, అలా ఉండు, హాయిగా ఉండు. దుఃఖం వాడికున్నా వీడికి ఏం లేదు, వాడికి తెలుసు సేఫ్గా ఉంటాడు. దిగుతాడు కిందకని. అక్కడ సుఖంగా ఆడాడు, అప్పుడు వీడికి ఒకేలా ఉన్నాడు. ఇప్పుడు ఇది పైకి ఎక్కింది, వాడు కంగారు పడుతున్నాడు, కానీ వీడి కింద ఉన్నవాడు కంగారు పడడు. జాగ్రత్తగా పట్టుకున్నాను, ఏం కాదు, కంగారు పడకు. మెల్లగా దిగాడు. దిగి వచ్చేటప్పుడు దిగుతుంది చూశారండి, మొత్తం దిగిపోద్ది. అది పైనుంచి దిగేటప్పుడు ఒళ్ళంతా ఏమిటో ఒంట్లో నుంచి ఇంకో బాడీ బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది, శరీరంలో నుంచి ఇంకో శరీరం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి పైన వాడు పిల్లాడు తిరిగినప్పుడు వాడికి కొద్దిగా కష్టం కలిగిన కింద వాడు ఏంటి, నాన్న కూర్చో, ఏం కంగారు పడకంటాడు. బికాజ్ హీ నోస్ వాట్ ఈస్ వాట్. పరిపక్వత. అలాగనే ఈ ప్రపంచాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచం నుండి వచ్చేది సుఖం యా దుఃఖం రెండే. మూడోది లేదు. మీ దగ్గర కోట్లున్న సుఖం, దాని వెనకాల దుఃఖం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏమీ లేనివాడికి లేదని దుఃఖం ఒకటే, ఉన్నవాడికి దీంతో ఎలా సతమతం అవ్వాలో తెలియక వాడు సతమతం అయిపోయి పెద్ద దుఃఖం వాడికి. ఇది ఎందులో పెట్టాలి, అందులో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అయ్య బాబాయ్ పద్మనాభ స్వామిదే తొలిచేసి తీసేస్తున్నారు, ఈ గది ఆ గది తీసేస్తున్నారు. నా ఇంట్లో ఎవడైనా జ్వరబడి బొదలెడితే టక్కుమని ఎక్కడైనా సౌండ్ వచ్చిందంటే ఎక్కడ లేపుతారేమో తెలియదు, ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడ దాచుకోవాలో తెలియదు. ఎక్కడ పెట్టినా సమస్యనే, ఎవడి మీద పెట్టినా సమస్యనే. బినామీ పెట్టామంటే అది ఎప్పుడైనా సునామీ అయిపోతుందేమో.